మ్యాడ్. అసలు మ్యాడ్ సినిమా చూస్తుంటే అబ్బా ఏం సినిమా తీసినా డైరెక్టర్ గారు. చాలా రోజుల తర్వాత మనం ఒక ఎంజాయ్ మూవీ అంటే ఒక మ్యాడ్ అని చెప్పొచ్చు. ఆ కథ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలన్నా. మళ్ళీ మనకు ఒక జాతి రత్నాలు గుర్తొచ్చిందన్న. ఒక జాతి రత్నాలు, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్. మనం అప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో కాలేజ్కి పోయే టైంలో, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా మ్యాడ్ ఎలా టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసుకుపోయిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే ఎంజాయ్ చేస్తాం. అలా సునీల్ యాక్టింగ్ మాత్రం ఇరగదీసిన సునీల్ యాక్టింగ్ మాత్రం అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఎవరు తక్కువ ఒకరికి కాదు. అసలు కామెడీ మాత్రం నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే మనం ఏదైనా టెన్షన్స్ ఉంటే మాక్సిమం థియేటర్ పోయి ఒక నవ్వు వస్తే మనం ఎంతో బాధ ఉన్నా కూడా ఆ నవ్వు చూసి మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూసుకున్న వాళ్ళు ఎంత జ్వరం వచ్చినా కూడా ఈ సినిమా చూస్తే ఆ జ్వరం తగ్గిపోతాను. అంత బాగుంది సినిమా మాత్రం. నెత్తిన వచ్చినా కూడా సినిమా థియేటర్లో పోయినా అనుకో ఈ సినిమా చూసే అంతా ఎంజాయ్ అవుతుంది. మళ్ళీ హ్యాపీగా వస్తావు బయటికి. అంత బాగుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దుమ్ములు వచ్చిపోయిందన్న. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయిండు. నిజంగా చెప్తాను నవ్వేనన్నా ఈ సినిమాలో మాత్రం ఇరుగా తీసేసిరన్న. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బూస్ బాన్స్ ముందుగా ఉగాది రాకముందుకే మనకు ఒక పెద్ద పండుగలుగా ఒక సినిమా రిలీజ్ చేసిరు. ఉగాదికి వచ్చినట్టు ఇంకా బాగుంటుండే. అయినా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్.